హాయ్ ఎవ్రీవన్. ఎస్టర్డే దాకా మనం రీజనింగ్ క్లాసెస్ చూసాం కదా. సో ఈరోజు మనం ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దాము. సో ఇంగ్లీష్ స్టార్ట్ చేయడానికన్నా ముందు కూడా నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ బాగా రావాలంటే ఏం చేయాలి? నా సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధించాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ ఇవి నేను అడుగుతున్న క్వశ్చన్ అయితే కాదు, చాలామంది స్టూడెంట్కి ఉండే కామన్ క్వశ్చన్స్ ఈ రెండు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇంగ్లీష్ బాగా రావాలంటే ఏం చేయాలి? సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలంటే ఏం చేయాలి? దీనికి మూడు టాస్క్లు ఉంటాయి, అంటే మూడు పనులు ఉంటాయి. 3 పనులు చేస్తే చాలు. ఫస్ట్ వన్, ఇంగ్లీష్ గ్రామర్ని బాగా ఫాలో అవ్వాలి. సో ఎప్పుడైనా చాలామంది చెప్తుంటారు, ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. మీకు వన్స్ ఇంగ్లీష్ గ్రామర్ బాగా వచ్చినట్టయితే మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చి ఏంటి, గ్రామర్. సో ఇంగ్లీష్ గ్రామర్ అనేది బాగా నేర్చుకోండి. అన్న సెకండ్ పాయింట్ వచ్చి ఏంటంటే ఇంగ్లీష్ వొకాబులరీ. సో దీన్నే మనం వొకాబ్ అనొచ్చు. చాలామంది ఫెమిలియర్ ఇంగ్లీష్ వొకాబులరీ. సో వొకాబులరీ అంటే ఏంటి? ఏమీ లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ మీనింగ్స్, ఎవ్రీ వర్డ్కి మీనింగ్. సో థర్డ్ వన్ వచ్చి, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, బట్ చాలామంది లైట్ తీసుకునేది కూడా ఈ పాయింట్ని. ఏంటది? ఎవ్రీడే మీరు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. ఓకే, మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు ఇక్కడ, సార్ ఏ పేపర్ బాగుంటుంది, ఏ పేపర్ ప్రిఫర్ చేయమంటారంటే, నేను ఇంకా చాలామంది సజెస్ట్ చేసే ఒకే ఒక న్యూస్ పేపర్ హిందూ. ఎస్, ది హిందూ. సో ఈ న్యూస్ పేపర్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే మీరు హిందూ న్యూస్ పేపర్ మొత్తం చదవక్కల, ఒకవేళ మీకు టైం లేకపోతే మాత్రం సెంటర్ పేజ్లో మరి పేజ్ నెంబర్ నాకు తెలియదు కానీ ఎడిటోరియల్ ఎనాలిసిస్ ఇస్తాడు. ఎడిటోరియల్ ఎనాలిసిస్ ఆర్ ఎడిటోరియల్ రివ్యూ ఏదో ఒకటి ఉంటుంది, ఎడిటోరియల్. సో ఎడిటోరియల్ కాలం మాత్రం చదవండి చాలు, మీకు టైం లేకపోతే మాత్రం. సో ఈ 3 పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే మాత్రం ఇంగ్లీష్లో స్కోర్ సాధించడం చాలా అంటే చాలా ఈజీ. ఓకే, కమింగ్ టు ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్ అయితే మాత్రం నేను ఫస్ట్ నుంచి లాస్ట్ పాయింట్ దాకా అయితే నేను టీచ్ చేస్తాను ఇంగ్లీష్ గ్రామర్ని. సో డోంట్ వరీ. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్ వొకాబులరీ. సో ఇంగ్లీష్ వొకాబులరీకి కూడా సంబంధించి నేను ఎవ్రీడే మీకు ఒక 5 వర్డ్స్ అయితే ఇస్తాను. ఎవ్రీడే 5 వర్డ్స్ ఇస్తాను. సో విత్ మీనింగ్స్ అనమాట. సో మీరు అవి ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్, నేనైతే మాత్రం ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ చేస్తుంటాను. అంతేకాదు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి నేనైతే చాలా ట్రిక్స్ చెప్తుంటాను. మీరు అనుకోవచ్చు, రే ఇంగ్లీష్ గ్రామర్ ట్రిక్స్ ఏంట్రా బాబు, మ్యాథ్స్ కదా ట్రిక్స్ ఉండేవి, ఇదే కదా మీ డౌట్. బట్ ఇంగ్లీష్ గ్రామర్లో కూడా ట్రిక్స్ ఉంటాయి. సో ఆ ట్రిక్స్ కూడా నేను చెప్తుంటాను. సో ఆ క్లాస్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రిక్స్ చెప్తుంటాను. ఇంగ్లీష్ గ్రామర్లో కూడా ట్రిక్స్ ఉంటాయి. సో బిలీవ్ మీ, ఆ ట్రిక్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆ ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలి, మార్క్స్ ఎలా గెయిన్ చేయాలని చెప్పి నన్ను వదిలేయండి. సో నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్లీష్కి సంబంధించి ఏంటంటే, ఎస్పెషల్లీ మన సౌత్ సైడ్ చాలామంది ఇంగ్లీష్లో వీక్ ఉంటారు. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్లో వాళ్ళకి చాలా అంటే చాలా లెస్ మార్క్స్ వస్తాయి కంపేర్ టు రిమైనింగ్ సెక్షన్స్ లైక్ అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జీకే, వీటితో కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్లో చాలామంది కూడా లెస్ మార్క్స్ వస్తుంటాయి. ఎందుకంటే సౌత్ సైడ్ జనరల్గా మనందరం కూడా ఇంగ్లీష్లో వీక్ ఉంటాం. ఐ అగ్రీ ఫర్ దాట్. సో చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో వీక్ ఉంటారు కాబట్టి నేను మీకు ఎస్టర్డే క్లాస్లో కూడా చెప్పాను, ఎవరైతే దేంట్లో వీక్ ఉంటారో దాన్ని మనం ప్లస్ చేసుకోవాలి. చాలాసార్లు చెప్పాను మీకు, ఎందుకంటే అవతలోడు వీక్నెసే, పక్కనోడు వీక్నెస్ మనకి అది ప్లస్ అవ్వాలి, పాజిటివ్ అవ్వాలి, దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి. సో ఆ వీక్నెస్ను మనం పాజిటివ్గా మార్చుకుందాం. సో ఎవరైతే ఇంగ్లీష్లో వీక్ ఉంటారో వాళ్ళందరూ కూడా నేను చెప్పే క్లాసెస్ మాత్రం ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. నాట్ ఓన్లీ కాన్ఫిడెన్స్, ఇంగ్లీష్లో కూడా సూపర్గా మార్క్స్ వస్తుంటాయి. ఒకసారి చూద్దాం, ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ చేద్దాం. సో ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను ఏమని, ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ గ్రామర్ని అయితే మీరు చాలా సీరియస్గా తీసుకుంటే మాత్రం ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ స్టార్ట్ చేస్తాను నేను. ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే, మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది కాన్సెప్ట్ ఏంటది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఎస్, తరతరాల నుంచి వింటున్నాం మనం ఇది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసినట్టే ఉంటుంది, బట్ ఉండే క్లమ్జీ, ఉండే సమ్వాట్ క్లారిటీ లేకుండా ఉండే టాపిక్ కూడా ఇదే అనిపిస్తుంది మనకి. తెలిసినట్టు ఉంటుంది. అఫ్కోర్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏముంది మనకు తెలిసే కదా అనుకుంటాం. సో నిజంగా మీలో చెప్పండి, ఎంతమందికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఫుల్ క్లారిటీ ఉంది చెప్పండి వస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఉండదు, కానీ తెలిసినట్టు ఉంటుంది. సో ఒక్కసారి క్లాస్ వినండి, ఇంకా లైఫ్లో మర్చిపోరు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేను మీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను.
ఒక్క పాయింట్ కూడా మీరు మర్చిపోరు లైఫ్లో. చాలా ఈజీగా అంటే ఈజీగా చెప్తాను. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? ఫస్ట్ వన్ నౌన్, సెకండ్ ప్రొనౌన్, వాట్ ఇస్ ద థర్డ్ వన్? ఎస్, వెర్బ్. ఫోర్త్ వన్, సో వెర్బ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనకి? యాడ్వర్బ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ adjective. Adjective. So what is the sixth one? Prepositions. So what is the seventh one? Conjunction. So what is the eighth one? Interjection. Interjection. సో జనరల్గా అయితే ఈ 8ని కలిపి మాత్రమే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద పిలుస్తాం. బట్ కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే మాత్రం 9th వన్ కూడా మెన్షన్ చేశారు, అది ఏమీ లేదు. సో చాలామంది దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా చెప్తారు, కొంతమంది అయితే విడిగా చెప్తారు. నేనైతే మాత్రం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా మాత్రమే ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటది? ఆర్టికల్స్. సో దిస్ 9 పార్ట్స్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వన్స్ మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే మాత్రం సో ఇంగ్లీష్ అనేది క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ముందుగా ఉన్నది ఏంటి? నౌన్. మీకు విషయం చెప్పమంటారా నౌన్ గురించి? చిన్నప్పటి నుంచి మన తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి కూడా నేర్చుకుంటున్న కాన్సెప్ట్ నౌన్. ఎస్, నౌన్ గురించి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. బట్ చాలామంది ఏంటంటే నేను ఒకటే ప్రాబ్లం, అంతా తెలిసినట్టే ఉంటుంది, బట్ కమింగ్ టు ది ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ యూస్ చేద్దాం అనుకుంటే మాత్రం క్లారిటీ మిస్ అవుతుంది. సో ఎప్పుడైనా సబ్జెక్ట్ మీద మీరు గుర్తుపెట్టుకుని క్లారిటీగా ఉండాలి సార్. ఎంత క్లారిటీ అంటే 100% క్లారిటీ ఉండాలి. నిద్రలో లేపి అడిగినా సరే టక్మని గుర్తు రావాలి మనకి, అంత క్లారిటీగా నేర్చుకోండి. నేర్చుకుంది కూడా ఎప్పుడు కూడా లాజికల్గా నేర్చుకోండి, అంతేగాని బై హార్ట్ చేసేద్దాం బట్టి పట్టేద్దాం అని మాత్రం నేర్చుకోకండి. లాజికల్గా నేర్చుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ అయినా మ్యాథ్స్ అయినా సబ్జెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, బట్ మీరు మాత్రం లాజికల్గా మాత్రం నేర్చుకోండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ ఏంటి? నౌన్. సో నౌన్ అంటే ఏంటి చెప్పాక చాలామంది తెలుసు అని చెప్పి నౌన్ అంటే ఇది మనకి చిన్నప్పటి నుంచి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, హిందీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ప్రతి క్లాస్లోనూ ఉంటుంది. సో నౌన్ అంటే ఏంటి? నౌన్ ఓకే, సింపుల్గా చెప్పమంటాను నౌన్. నేను సింపుల్గా చాలా నేను యాక్చువల్లీ ఏ సబ్జెక్ట్ అయినా సింపుల్గా చెప్పడానికే ట్రై చేస్తాను. టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు లేకపోతే ఇంకెక్కడో ఉన్నట్టు ఒక్కొక్క దానికి 3-4 లైన్స్ సంబంధించిన డెఫినేషన్ అయితే నేను ఇవ్వను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నవేడేస్ ఎలాగైపోయిందంటే ఈజీనెస్కి అలవాటు పడుతున్నారు. అదే బెటర్ కూడా, ఎందుకంటే మనం ఈజీగా ఉన్నదాన్ని ఈజీగా మనం గ్రాప్ చేయగలం, టఫ్గా ఉన్నది మన మైండ్లోకి వెళ్ళదు. సో దేనైనా సబ్జెక్ట్ ఏదైనా, కంటెంట్ ఏదైనా, కాన్సెప్ట్ ఏదైనా ఈజీ వేలో నేర్చుకుని ట్రై చేయండి. ఈజీ ఈజీ ఈజీ. సో ఆ విధంగా నేర్చుకుంటే మాత్రం ఈజీగా నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే లైఫ్ లాంగ్ గుర్తుంటే. కమింగ్ టు నౌన్. నౌన్ అంటే ఏంటి? సో సింపుల్గా చెప్తాను, ఒకసారి చూడండి. నౌన్ అంటే ఏం? సింపుల్గా నేమ్. ఏంటండి నౌన్ అంటే ఏంటి? నేమ్. ఎస్, నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, నేమ్ ఆఫ్ ఏ థింగ్, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, నేమ్ ఆఫ్ ఏ యానిమల్, నేమ్ ఆఫ్ ఏ ఫ్రూట్, నేమ్ ఆఫ్ ఏ కంట్రీ, నేమ్ ఆఫ్ ఏ ఎవ్రీథింగ్ అనమాట. సో అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దేనికైనా నేమ్ ఉంది అంటే మాత్రం కన్ఫామ్గా ఆ నేమ్స్నే మనం నౌన్ కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు రైట్ నౌ కూడా మీరు కూర్చున్న రూమ్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, అబ్జర్వ్ చేస్తే ప్రతి థింగ్కి కూడా ఒక నేమ్ ఉంది, అవునా కదా? కూర్చున్న దాని మీద చైర్ ఉంటే చైర్, దానికో నేమ్ ఉంది. మీ రూమ్లో టీవీ ఉంటే టీవీ, దానికో నేమ్ ఉంది. ఒక్కటని కాదు, మీ కూర్చున్న రూమ్లో ప్రతి దానికి కూడా చూసుకుంటే ఒక నేమ్ ఉంది. సో దేనికైనా నేమ్ ఉంది అంటే మాత్రం దాన్ని మనం నౌన్ కింద ట్రీట్ చేయొచ్చు. క్లియర్? నౌన్ అయితే క్లియర్ కదా. సో దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? నౌన్ అంటే ఎవరైనా అడిగినా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నౌన్ అంటే నేమ్. ఇంకా కొద్దిగా ఎలాబరేట్గా చెప్పండి అంటే మాత్రం నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, నేమ్ ఆఫ్ ఏ థింగ్, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, నేమ్ ఆఫ్ ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు నౌన్స్లో టైప్స్ ఉంటాయండి.
దీన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ నౌన్ కూడా అనొచ్చు. నౌన్లో టైప్స్ ఉంటుంది. ఏంటేంటి నౌన్ టైప్స్ గురించి మేము మాట్లాడుతున్నాం చూడండి. నౌన్, సో దీంట్లో టైప్స్ ఉంటాయి. నౌన్లో వచ్చి టైప్స్ ఉంటాయి. ఏవే నౌన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ చాలామందికి తెలుసు. సెకండ్ వన్ కామన్ నౌన్, తెలుసు చాలామందికి తెలుసు ఇది కూడా. థర్డ్ వన్ కలెక్టివ్ నౌన్. వాట్ ఇస్ ద ఫోర్త్ వన్ abstract noun. Next concrete noun. Next material noun. లాస్ట్ వన్ చాలామందికి తెలియదని చెప్పి నేను అనుకుంటున్నాను. తెలిస్తే వెళ్ళండి కూడా మంచిదే. నాకు తెలిసి తెలియదని చెప్పి నేను అనుకుంటున్నాను. కాంపౌండ్ నౌన్. కొంతమందికి అయితే కొత్తగా అనిపించవచ్చు ఈ పేరు వినంగానే. సో కాంపౌండ్ నౌన్. సో జనరల్గా అయితే మాత్రం ప్రాపర్ నౌన్, నౌన్లో వచ్చి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్, మెటీరియల్ నౌన్, కాంపౌండ్ నౌన్. సో ఇవి 1 by 1 నేర్చుకుందాం. చెప్పాక మీకు ఆల్రెడీ చాలామందికి ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది కూడా తెలుసు, ఇది కూడా తెలుసు, ఇది కూడా తెలుసు. కొంతమందికి, నేను అంటే అందరికీ కాదు, మేబీ కొంతమందికి వాట్ ఈజ్ ఏ కాంపౌండ్ నౌన్ అని చెప్పి తెలియకపోవచ్చు. నేను చెప్తాను కాంపౌండ్ నౌన్ అనేది. ఓకే, అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఈ రెండిట్ల దగ్గర. ఎక్కడ కాంక్రీట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్. చాలామంది ఇది సేమ్ అని చెప్తారు, రెండు కూడా సేమ్ అని చెప్తారు. కొంతమంది రెండు కూడా డిఫరెంట్ అని చెప్తారు. సో దీనికి ఆన్సర్ ఏంటో నేను ఈ స్టార్టింగ్ 4 నౌన్స్ చెప్పిన తర్వాత దీనికి ఆన్సర్ అంటే నేను చెప్తాను. అప్పుడుదా కొద్దిగా ఓపిక పట్టండి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటండి ప్రాపర్ నౌన్. సో వాట్ ఈస్ ద ప్రాపర్ నౌన్? మీలో ఎవరికైనా ఐడియా ఉందా ప్రాపర్ నౌన్ అంటే ఏంటో? ప్రాపర్ నౌన్, వాట్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? ఓకే, చెప్పే కదా నేను సింపుల్గా మాత్రమే దీని డెఫినేషన్ చెప్తాను చూడు. ప్రాపర్ నౌన్ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ నేమ్. ఏంటండి ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నేమ్. సో ప్రాపర్ నౌన్ రిఫర్స్ పర్టికులర్ నేమ్ ఆర్ ప్రాపర్ నేమ్ ఆర్ స్పెసిఫైడ్ నేమ్. అంటే ఖచ్చితంగా ఈ నౌన్స్కి ప్రాపర్గా ఏదో ఒక నేమ్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాము, ఖచ్చితంగా ఆ పర్సన్కి ఓ అబ్బాయి ఇట్రా అని చెప్పి పిలుస్తామా? కన్ఫామ్గా రాము ఇట్రా అని పిలుస్తామా? స్పెసిఫైడ్ చేస్తున్నాం. అందుకే నేను అంటున్నాను. సో పర్టికులర్ నేమ్ ఆర్ ప్రాపర్ నేమ్ ఆర్ స్పెసిఫైడ్ నేమ్. సో ప్రాపర్ నౌన్ అంటే అది రాము, హైదరాబాద్. చూడండి ఈ స్పెసిఫైడ్ నేమ్స్. హైదరాబాద్ కూడా ఫర్ ఎగ్జాంపుల్, అరే నేను నా ఊరు వెళ్ళాను రా అంటాను. ఏ ఊరు? ఆ ఊరు అంటే ఏ ఊరు? అక్కడ స్పెసిఫైడ్ చేశాను నేను. ఏమైనా ప్రాపర్గా చెప్పాను ఆ ఊరి పేరు? చెప్పరా. దాని బదులు అరే నేను ఎస్టర్డే హైదరాబాద్ వెళ్ళాను రా. చూడండి ప్రాపర్గా ప్లేస్ నేమ్ కూడా చెప్పాను, హైదరాబాద్ వెళ్ళాను చెప్పి. సో ఇలాగ ప్రాపర్గా నేమ్స్ ఉంటే మాత్రం వాటిని ప్రాపర్ నౌన్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? కామన్ నౌన్. ఓకే, వాట్ ఈస్ ఏ కామన్ నౌన్? సింపుల్గానే ఇందాక ప్రాపర్ నౌన్ అంటే ప్రాపర్ నేమ్ అనుకున్నాం. సో కామన్ నౌన్ అంటే కామన్ నేమ్, అంతే, ఇంకేమీ లేదు. సో ఓకే, దీన్ని ఎలా చెప్పచ్చు? కామన్ నౌన్ రిఫర్స్ టు ద కామన్ నేమ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ ఆర్ సేమ్ క్లాస్ పీపుల్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. రాము, ఓకే, హర్ష, ఓకే, సతీష్, ఓకే, యోగి. ఒక్కసారి రాము అనే పేరు అనేది పర్టికులర్ నేమ్ కాబట్టి ఇది ఏంటండి? ప్రాపర్ నౌనా కాదా? ఎస్, ప్రాపర్ నౌన్. హర్ష అనేది కూడా పర్టికులర్ నేమ్ ఆర్ ప్రాపర్ నేమ్. అలాంటి ప్రాపర్ నేమ్ ఉంటే ఎవరికైనా దాన్ని ఏ నౌన్ అంటాం మనం? అగైన్ ప్రాపర్ నౌన్. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మాట్లాడితే ప్రాపర్ నౌన్. అదే ఒక గ్రూప్గా మాట్లాడితే మాత్రం చూడండి, ఒక గ్రూప్గా మాట్లాడితే మాత్రం రామ అనేవాడు ఎవడు? బాయ్. హర్ష అనేవాడు బాయ్. సతీష్ బాయ్. యోగి
బాయ్. సో ఈ గ్రూప్కి నేను ఇస్తున్న కామన్ నేమ్ ఏంటి? ఈ గ్రూప్కి నేను ఇస్తున్న కామన్ నేమ్ ఏంటి? బాయ్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రియా, స్వాతి, లక్ష్మి. సో ఇండివిజువల్గా తీసుకుంటే ప్రియా ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, స్వాతి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, లక్ష్మి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. విడివిడిగా తీసుకుంటే వీటికి నేను ఇచ్చే కామన్ నేమ్ ఏంటి? ప్రియా ఈజ్ ఏ గర్ల్, స్వాతి ఈజ్ ఏ గర్ల్, లక్ష్మి ఈజ్ ఏ గర్ల్. సో హియర్ వాట్ ఈస్ ద కామన్ నౌన్ ఫర్ ఆల్ దీస్ త్రీ? గర్ల్. క్లియర్? సో మనం ఎగ్జాంపుల్ కింద ఏం రాయొచ్చు? కామన్ నౌన్కి ఎగ్జాంపుల్ కింద ఏం రాయొచ్చు? బాయ్స్ రాయొచ్చు అండ్ గర్ల్స్ రావచ్చు, ఇంకా చాలా చాలా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్ నౌన్. నెక్స్ట్ వాట్ ఇస్ ద థర్డ్ నౌన్? కలెక్టివ్ నౌన్. ఈ కలెక్టివ్ నౌన్ అనేది ఉన్న అన్ని నౌన్స్ కన్నా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. దీని మీద కన్ఫామ్గా అయితే ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఉంటుంది కలెక్టివ్ నౌన్ మీద. ఓకే, వాట్ ఈస్ ద కలెక్టివ్ నేమ్? సింపుల్గా అగైన్ సేమ్, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేసే నేను డెఫినేషన్ ఫ్రేమ్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్ నౌన్ అనగానే ప్రాపర్ నేమ్, కామన్ నౌన్ అనగానే కామన్ నేమ్, సో కలెక్టివ్ నౌన్ అనగానే సేమ్ కలెక్టివ్ నేమ్. ఓకే, ఏం డెఫినేషన్ ఏంటి? కలెక్టివ్ నేమ్ రిఫర్స్ టు ద collective name for the group of persons or group of things. Again I'm repeating. So collective noun ante entante collective noun is the or collective noun refers to the collective name for the group of persons or group of things. Example enti? A herd of cattle. Next, fleet of ships, బంచ్ ఆఫ్ సిక్స్, ఇంకా చాలా ఉంటాయి. ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్, నెక్స్ట్ ఏ స్కూల్ ఆఫ్ ఫిష్, ఇంకా చాలా ఉంటాయి. చెప్పాక మీకు కలెక్టివ్ నౌన్ సంబంధించి కన్ఫామ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద చాలా ఇంపార్టెంట్. సో కలెక్టివ్ నౌన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం ఒకసారి ఎగ్జాంపుల్స్ మొత్తం రాస్తాం, ఒకసారి చూడండి. ఓకే, కలెక్టివ్ నౌన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలంటే మాత్రం నేను ఒక 14 ఎగ్జాంపుల్స్ రాశాను. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి ఇంపార్టెంట్. సో చూడండి, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్, ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్, ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, ఎన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్, ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఏ ప్యాక్ ఆఫ్ ఓల్స్ అండ్ ఏ ప్రైడ్ ఆఫ్ లయన్స్, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ లైబ్రరీ ఆఫ్ బుక్స్, ఏ పేర్ ఆఫ్ షూస్, ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఏ స్వామ్ ఆఫ్ బీస్. ఈ 14లో కూడా ప్రతి దానికి కూడా ఫస్ట్ లెటర్ ఏంటండి? ఏ. ఏ ఏ ఏ చూడండి, ప్రతి దానికి ఏముంది? ఎక్సెప్ట్ ఫోర్త్ వన్కి ఏముంది చూడండి సరే, యాన్. సో అన్నిటికి ఏ పెట్టి ఇది ఒక్కదానికి యాన్ ఎందుకు పెట్టాను? ఓహో, ఈ కాన్సెప్ట్నే మనం వచ్చి ఆర్టికల్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ కాన్సెప్ట్ నేను ఆర్టికల్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఆర్మీ ముందు యాన్ ఎందుకు వచ్చింది మీకు అర్థమవుతుంది. మిగతా ఆటల ముందు ఏ ఎందుకు వచ్చింది, ఆర్మీ ముందు యాన్ ఎందుకు వచ్చిందో మీకు ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. కానీ దానికన్నా ముందు మీరు ఆర్మీ ముందు యాన్ వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. దిస్ కాన్సెప్ట్ వచ్చి మనకి ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, కలెక్టివ్ నౌన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ నౌన్? ఓకే, ఫోర్త్ వన్ వచ్చి మనకి కాంక్రీట్ నౌన్. వాట్ ఈస్ ద కాంక్రీట్ నౌన్? దీన్ని సింపుల్గా చెప్పాలంటే మాత్రం ద నౌన్స్ విచ్ వీ కెన్ సీ అండ్ టచ్. ఏ నౌన్స్ని అయితే మనం చూడగలమో టచ్ చేయగలమో అలాంటి నౌన్స్ అన్నింటినీ కలిపి మనం కాంక్రీట్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? నీ రూమ్లో ఉన్న ప్రతి వస్తువు కూడా కాంక్రీట్ నౌనే. ఎందుకంటే ప్రతి దాని పెన్, ఇప్పుడు మీరు రాస్తున్న పెన్ కూడా కాంక్రీట్ నౌనే. పెన్, మీ చేతిలో నోట్బుక్ కూడా కాంక్రీట్ నౌనే. సో దీని ఎగ్జాంపుల్ గురించి మనం ఎక్కడెక్కడ ఎతకక్కర్లా. మీరు కళ్ళతో కనబడి టచ్ చేసేవి ఏవైనా సరే దానికి పేరుండే ఏ నౌన్ అయినా సరే కాంక్రీట్ నౌన్ అంటారు. క్లియర్? నెక్స్ట్ వాట్ ఈస్ ది అబ్స్ట్రాక్ట్ నౌన్? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం కాంక్రీట్ నౌన్కి ఏదైతే డెఫినేషన్ మాట్లాడుకున్నాం దానికి ఇది క్వైట్ ఆపోజిట్. ఒకసారి కాంక్రీట్ నౌన్కి ఏం చెప్పాం ఒకసారి చూద్దాం. చూడండి, ద నౌన్స్ విచ్ వీ కెన్ సీ అండ్ టచ్.
ఏ నౌన్స్ని అయితే మనం టచ్ చేయగలమో చూడగలమో అలాంటి నౌన్స్ అన్నింటినీ కలిపి మనం కాంక్రీట్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్ దానికి జస్ట్ ఆపోజిట్ చెప్పాలి. ఏంటిది? ద నౌన్స్ విచ్ వీ కాంట్ సీ అండ్ టచ్. ఏ నౌన్స్ని అయితే మనం చూడలేమో టచ్ చేయలేమో అలాంటి నౌన్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆల్ ఓవర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ ఏవి కూడా మనం చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ మీరు చూడగలరా? నో. అండ్ యువర్ సారో? నో. అండ్ యువర్ యాంగ్రీ అండ్ యువర్ సాడ్. సో ఆల్ ఓవర్ ఎమోషన్స్ ఏవైనా సరే మనం చూడలేము, టచ్ చేయలేము. సో ఇవి మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ ఏ మెటీరియల్ నౌన్? వాట్ ఈజ్ ఏ మెటీరియల్ నౌన్? మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పమంటారా మెటీరియల్ నౌన్ అంటే ఏంటో? ఆల్ మెటీరియల్ నేమ్స్. మెటీరియల్ నేమ్సే మనకు మెటీరియల్ అనుకుని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గోల్డ్, దిస్ ఈజ్ వన్ మెటీరియల్, ఎమ్ రైట్? సిల్వరు, ఇంకా ఏముంది? వుడ్ కూడా రాయొచ్చు బికాస్ దట్ ఈజ్ ఆల్సో మెటీరియల్. వుడ్, ఇంకా చాలా ఉంటాయి. సో మెటీరియల్ నౌన్స్ సంబంధించిన నేమ్సే మనకి మెటీరియల్ నౌన్స్ అంటారు. క్లియర్? నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్. కొంతమందికి తెలియని నౌన్ ఇది. వాట్ ఈస్ కాంపౌండ్ నౌన్? ఓకే, వాట్ ఈస్ ఎ కాంపౌండ్ నౌన్? మీలో కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ కాంపౌండ్ నౌన్లో మోర్ దెన్ వన్ నౌన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటండి? మోర్ దెన్ వన్ నౌన్ ఉంటుంది. కాంపౌండ్ నౌన్లో మోర్ దెన్ వన్ నౌన్ ఉంటుంది. సార్ అర్థం కావట్లేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం ఎగ్జాంపుల్ ఏంటో. ఫస్ట్ దీన్ని కలిపి చదవండి ఒకసారి. బ్లాక్ బర్డ్. బ్లాక్ బర్డ్ అంటే తెలుసు కదా మనం రాసేది, బ్లాక్ బర్డ్. ఇప్పుడు ఒకసారి స్ప్లిట్ చేయండి ఒకసారి. ఇక్కడ వరకు చదవండి. బ్లాక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వన్ నౌన్ అండ్ బోర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వన్ నౌన్. మీకు ఆల్రెడీ చెప్పిన కాంపౌండ్ నౌన్ అంటే ఏమని? మోర్ దెన్ వన్ నౌన్ ఉంటుంది. కాంపౌండ్ నౌన్లో మోర్ దెన్ వన్ నౌన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్లాక్ బర్డ్. బ్లాక్ మన ఈ బ్లాక్ బోర్డ్ని రెండు వర్డ్స్ కింద స్ప్లిట్ చేస్తే బ్లాక్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నౌన్, బోర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నౌన్. సో క్లియర్, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నౌన్స్. మీకు ఇంత ఒక క్వశ్చన్ అడిగాను నేను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, దానికి ఏదేదో ఆన్సర్ చెప్తుంటారు. ఏమని? సార్ కాంక్రీట్ నౌను అలాగే మెటీరియల్ నౌను రెండు సేమా డిఫరెంటా అడిగితే నా ఆన్సర్ ఏంటంటే కాంక్రీట్ నౌను అలాగే మెటీరియల్ నౌను రెండు కూడా డిఫరెంటే. ఎందుకు? మీకు ఆల్రెడీ చెప్పా, కాంక్రీట్లోనే డెఫినేషన్ చెప్పాను. ద నౌన్స్ విచ్ వీ కెన్ సీ అండ్ టచ్. ఏ నౌన్స్ని అయితే మనం చూడగలమో టచ్ చేయగలమో అట్లా ఏమని పిలుస్తామని చెప్పాను నేను, కాంక్రీట్ నౌన్ అంటాను. మరి మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? మెటీరియల్ నేమ్స్ ఇందాక మీకు చెప్పా, గోల్డ్, సిల్వర్, వుడ్, వాటర్, సంథింగ్. సో ఈ రెండుకి సంబంధించిన డిఫరెన్స్ అయితే ఇది. బట్ ఎవరైనా అడిగితే మాత్రం రెండు కూడా డిఫరెంట్ అని చెప్పండి. క్లియర్? దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నౌన్స్. ఓకే, నేను చెప్పబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామండి? నౌనే కదా. నౌను అండ్ నౌన్లో టైప్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నౌన్కి సంబంధించి జెండర్ ఏంటో చూద్దాం. నౌన్ జెండర్. జెండర్ అండి అదేనండి, మనం మేలా ఫీమేల్ అని చెప్తాం కదా, దాన్నే జెండర్ అంటాం. సో నౌన్కి కూడా జెండర్ ఉంటుందా అంటే ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ 4 types ఆఫ్ జెండర్స్. వన్ ఈజ్ మస్కులైన్ జెండర్. Second one is feminine gender. Third one is neuter gender. And fourth one is common gender. Okay. First one. మీకు చెప్పే కదా నౌన్కి కూడా జెండర్ ఉంటుంది. ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ ఇంగ్లీష్ జెండర్ ఆర్ 4 types. జెండర్ వచ్చి మనం 4 types కింద డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి మస్కులైన్ జెండర్, సెకండ్ వన్ ఈజ్ ఫెమినైన్ జెండర్, థర్డ్ వన్ ఈజ్ న్యూటర్ జెండర్, ఫోర్త్ వన్ ఈజ్ కామన్ జెండర్. ఓకే, మస్కులైన్ జెండర్ అంటే ఎవరెవరు వస్తారు? సింపుల్గా చెప్పాలంటే మేల్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మనకి మస్కులైన్ జెండర్ వాళ్ళే. ఎగ్జాంపుల్ ఏంటివి? ఏముంది? ఆల్ బాయ్స్ నేమ్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్. నేను ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాస్తానండి, మస్కులైన్ జెండర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. సతీష్,
కింగ్, ఓకే, అంకుల్. ఇంకేమున్నాయి? లయన్, ఎందుకంటే లయన్ దానికి ఆపోజిట్ జెండర్ అంటే లైనస్, అంతే కదండి. సో సతీష్ అంటే మేల్కి సంబంధించిన ప్రతిదీ కూడా మనకి ఏమవుతుంది, మనకి మస్కులైన్ జెండర్ అవుతుంది. సో ఫెమినిన్ జెండర్ ఏంటి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మేల్ వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ఆటోమేటిక్గా ఫీమేల్. ఓకే, ఫీమేల్కి సంబంధించిన ప్రతి జెండర్ని కూడా మనం ఇంగ్లీష్లో ఫెమినిన్ జెండర్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి మరి ఫెమినిన్ జెండర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? సింపుల్గా ప్రియా, లైనస్, ఇంకేముంటాయి మనకి ఆంటీ, ఇవి ఎగ్జాంపుల్. ఇంకా చాలా తీసుకోవచ్చు, మీకు నచ్చిన రాయండి. బట్ ఇట్ షుడ్ బి, మీరు రాసిన ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఇట్ షుడ్ బి ఏ ఫీమేల్. ఫీమేల్ అయితేనే ఫెమినిన్ జెండర్ కింద వస్తుంది. ఓకే, వాట్ ఇస్ ద థర్డ్ జెండర్? న్యూట్రల్ జెండర్. న్యూట్రల్ అంటే మీకు తెలుసు, మేలు కాదు ఫీమేల్ కాదు, వాటిలో మనం న్యూట్రల్ జెండర్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి న్యూట్రల్ జెండర్కి వచ్చి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్. టేబుల్కి జెండర్ చెప్పగలరా మీరు? ఇప్పుడు టేబుల్ అది పక్కన పెట్టేయండి, మీరు రాస్తున్న చేతిలో ఉన్న పెన్ ఏ జెండర్ చెప్పండి, ఫర్ మేలా ఫీమేలా? సో థింగ్స్కి, ఎస్పెషల్లీ థింగ్స్కి జెండర్ అనేది ఉండదు. సో అలాంటి వాటిలో మన టేబుల్, పెన్ను, బోర్డు, బుక్. సో ఇప్పుడు రాసి నేను 4 ఎగ్జాంపుల్స్కి కూడా అది మేలా ఫీమేల్ అని చెప్పి మనం చెప్పలేం. సో ఇది ఏ నౌన్ అయితే మనం మేలా ఫీమేల్ అని చెప్పలేమో అలాంటి జెండర్స్నే మనం న్యూట్రల్ జెండర్ అంటారు. క్లియర్? ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్ కామన్ జెండర్. కామన్ జెండర్ అంటే ఏంటి? సో ఖచ్చితంగా ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. మీకు నేను రీజనింగ్ క్లాస్లో ఒక వర్డ్ చెప్పాను, కజిన్ గురించి చెప్పాను, గుర్తుందో లేదో. ఇంగ్లీష్ దెర్ ఈజ్ నో వర్డ్ లైక్ కజిన్ బ్రదర్ అండ్ కజిన్ సిస్టర్. సో మీరు బ్రదర్నైనా సిస్టర్నైనా సరే కజిన్ అని చెప్పి పిలాలి. సో అక్కడ ఏంటంటే జెండర్ ఏదైనా మేలా ఫీమేలా అయినా సరే కజిన్. చూడండి, కజిన్ని మనం మేల్కైనా యూస్ చేస్తాం, ఫీమేల్కి కూడా కజిన్ యూస్ చేస్తాం. సో కామన్గా అనమాట కజిన్ అనే వర్డ్ మనం కామన్గా రిఫర్ చేస్తాం. దేనికి? బ్రదర్ని పిలవడానికైనా అండ్ సిస్టర్ని పిలవడానికైనా కజిన్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ కామన్ జెండర్. ఇంకా కామన్ జెండర్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? మనం కామన్ నౌన్కి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఫస్ట్ వన్ బేబీ. మనం మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఇద్దరికి కలిపి కామన్గా యూజ్ చేసేది ఏంటి? బేబీ అని చెప్పి పిలుస్తాం. బేబీ బాయ్ అంటాం, బేబీ గర్ల్ అంటాం. అంటే ఎనిమి అనేవాడు గర్ల్ అయినా అవ్వచ్చు, లేదంటే బాయ్ అయినా అనవచ్చు. సో కామన్. టీచర్ అంటే అక్కడ మేల్ టీచర్ అయినా రావచ్చు, ఫీమేల్ టీచర్ అయినా రావచ్చు. స్టూడెంట్ స్టూడెంట్ అంటే బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు. సో రెండింటికి కలిపి అందుకే కామన్. సో అటు బాయ్ స్టూడెంట్ అయినా గర్ల్ స్టూడెంట్ అయినా మనం స్టూడెంట్ అని చెప్పి రిఫర్ చేయొచ్చు. లీడర్ మేల్ ఆర్ ఫీమేల్ అవ్వచ్చు. పేరెంట్ మదర్ అయినా అవ్వచ్చు, ఫాదర్ అయినా అవ్వచ్చు. సో దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కామన్ జెండర్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, టక్ అది ఏ జెండర్ చెప్పండి ఫాస్ట్గా నాకు ఒకసారి. అది ఏ జెండర్ చెప్తే సరిపోతుంది. 4 జెండర్స్ మీద బేస్ చేసుకొని ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా. నేను ఒకసారి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కజిన్ అనేది ఏ జెండరు. సో ఇందాక చెప్పాను మీకు కజిన్ అనేది కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ ఉండదు కాబట్టి కజిన్ అనేది కామన్ జెండర్. సో కామన్ జెండర్ అని సీతో డినోట్ చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ నెఫ్యూ అనేది ఏ జెండరు? మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్టర్డే నేను. నెఫ్యూ అనేవాడు ఎవడంటే మేల్ అని చెప్పి. సో మేల్ కాబట్టి మస్క్లైన్. సో ఎంతో డినోట్ చేస్తున్నాను. నైస్ ఏ జెండర్ అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను. నైస్ అనేది ఫీమేల్ అంటే ఫెమినిన్ జెండర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ప్రిన్స్ అంటే ఎవరండి? రాకుమారుడు. ప్రిన్సెస్ అంటే రాకుమారి. సో రాకుమారుడు కాబట్టి ఆబ్వియస్లీ మస్కులైన్ జెండర్. సో ప్రిన్సెస్ అయితే మాత్రం ఫెమినిన్ జెండర్. సో ఇలా చాలా జెండర్స్ ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జెండర్స్ పెట్టి డిసైడ్ అవ్వండి. కజిన్కి ఏమొస్తుంది, ఎఫ్ఈకి ఏమొస్తుంది, ఈస్కి ఏమొస్తుంది. సో దిస్ ఈస్ ద టుడే క్లాస్. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.